ఐపీఎల్ 2026 ప్రారంభం కావడానికి కేవలం ఇంకొన్ని గంటలే ఉన్న టైంలో మన ఫేవరెట్ టీమ్స్ అన్నీ ఒక భారీ సంక్షోభంలో చిక్కుకున్నాయి. ఐపీఎల్లో 4లు, 6ర్లు, వికెట్లతో గ్రౌండ్లో హొరెత్తించే ప్లేయర్స్ ఇప్పుడు హాస్పిటల్ బెడ్స్ మీదే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, మొత్తం 22 మంది ప్లేయర్స్ ఇంజూరీస్తో బాధపడుతుండగా అందులో 11 మంది సీజన్ మొత్తం క్రికెట్ ఆడలేక ఇంటికి కూడా వెళ్లిపోయారు. దాంతో వాళ్ళ వల్ల టీమ్స్ ప్లాన్స్ మొత్తం మారిపోతున్నాయి. కాబట్టి ఈరోజు మనం ఈ వీడియోలో ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందే గాయాల పాలైన 22 మంది ప్లేయర్స్ గురించి, వారిలో సీజన్ మొత్తం నుండి తప్పుకున్న ఆ 11 మంది ప్లేయర్స్ గురించి డీటెయిల్గా చెప్పబోతున్నాను. సో వాళ్ళలో మీ ఫేవరెట్ టీం ప్లేయర్స్ కూడా ఉన్నారో లేదో తెలుసుకోవాలంటే వీడియోని చివరి వరకు చూడండి. ఈ సీజన్లో ఇంజరీస్ కారణంగా అత్యంత దారుణంగా దెబ్బతిన్న జట్టు ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా కోల్కతా నైట్ రైడర్సే అని చెప్పాలి. ఈ టీం నుండి ఏకంగా 3 కీ ప్లేయర్స్ అధికారికంగా రూలౌట్ అయిపోయారు. మరియు మరొక ప్లేయర్ ఇంజరీ సమస్యతో సతమతమవుతున్నాడు. మొదటగా బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ఈ సీజన్ నుండి తప్పుకున్నాడు. అయితే ఇది ఇంజరీ వల్ల కాకుండా వేరే కారణాల వల్ల జరిగింది. ఇక అతని స్థానంలో కేకేఆర్ జింబాబ్వే ఫాస్ట్ బౌలర్ బ్లెస్సింగ్ ముజరబానీని జట్టులోకి తీసుకుంది. ఇది నిజంగా ఒక తెలివైన నిర్ణయమని చెప్పాలి. ఎందుకంటే ముజరబానీ ఇటీవలే టీ20 వరల్డ్ కప్లో అద్భుతంగా రాణించాడు. అతను వేగం మరియు షార్ట్ బాల్స్ వేసే విధానం కేకేఆర్ బౌలింగ్కు కొత్త బలాన్నిస్తాయి. కాని కేకేఆర్కు అసలైన దెబ్బ హర్షిత్ రాణా రూపంలో తగిలింది. మోకాలి గాయం కారణంగా అతను ఈ మొత్తం సీజన్ నుండి తప్పుకున్నాడు. గత కొన్ని నెలలుగా హర్షిత్ రాణా ఒక బౌలింగ్ ఆల్రౌండర్గా ఎంతో మెరుగయ్యాడు. కాని దురదృష్టవశాత్తు అతను వరల్డ్ కప్తో పాటు ఇప్పుడు ఐపీఎల్ను కూడా మిస్ కాబోతున్నాడు. అతని స్థానంలో నవదీప్ సైనీని తీసుకున్నప్పటికీ సైనీ కేవలం బౌలింగ్ మాత్రమే చేయగలడు, కాని హర్షిత్ లాగా బ్యాటింగ్ చేయలేడు. ఇది కేకేఆర్కు పెద్ద లోటు. వీరికి తోడు ఆకాష్ దీప్ కూడా ఇంజరీ వల్ల తప్పుకోవడం, అతని స్థానంలో సౌరవ్ దూబే అనే యంగ్ ప్లేయర్ రావడం చూస్తుంటే కేకేఆర్ ఫాస్ట్ బౌలింగ్ విభాగం చాలా బలహీనంగా కనిపిస్తోంది. ఇక శ్రీలంక స్టార్ పతిరాణా కూడా మొదటి కొన్ని మ్యాచ్లకు అందుబాటులో ఉండకపోవటం వారిని మరింత ఆందోళనలోకి నెట్టింది. ఇక 5 సార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ విషయానికి వస్తే వారికి కూడా ఫాస్ట్ బౌలింగ్ యూనిట్లోనే పెద్ద చిక్కులు వచ్చి పడ్డాయి. డెత్ ఓవర్ల స్పెషలిస్టుగా ఉంటారని భావించిన నాథన్ ఎల్లిస్ హ్యామ్ స్ట్రింగ్ ఇంజరీ కారణంగా ఈ సీజన్ నుండి రూలౌట్ అయ్యాడు. ఇది సీఎస్కేకి పెద్ద ఎదురుదెబ్బ. ఎందుకంటే పతిరాణాను వదిలేసి మరి ఎల్లిస్ను వారు నమ్ముకున్నారు. అయితే సీఎస్కే దరిద్రం ఏంటంటే ఎల్లిస్కు రీప్లేస్మెంట్గా తీసుకున్న ఆస్ట్రేలియా పేసర్ స్పెన్సర్ జాన్సన్ కూడా ఇప్పుడు బ్యాక్ ఇంజరీతో ఇబ్బంది పడుతున్నాడు. అతను కోలుకోవటానికి కనీసం మరో 3 వారాల సమయం పట్టేలా ఉంది. అంటే ఏప్రిల్ 21 తర్వాతే అతను అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే సీఎస్కేలో చాలామంది లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ ఉన్నప్పటికీ మళ్లీ మరో లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ను, అది కూడా ఇంజరీ ఉన్న ప్లేయర్ను ఎందుకు తీసుకున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. వీరితో పాటు మాథ్యూ షాట్ కూడా బొటనవేలు గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. కానీ అతను జట్టుతోనే ఉన్నాడు మరియు మొదటి కొన్ని మ్యాచ్ల తర్వాత అందుబాటులోకి రావచ్చు. అయితే నాథన్ ఎల్లిస్ లేకపోవడం సీఎస్కే డెత్ బౌలింగ్ను ఎలా ప్రభావితం చేస్తుందో చూడాలి. రాజస్థాన్ రాయల్స్ టీం కూడా ఒక కీలక ప్లేయర్ను కోల్పోయింది. ఇంగ్లాండ్ స్టార్ ఆల్రౌండర్ శామ్ కరన్ గ్రోయిన్ ఇంజరీ కారణంగా ఈ సీజన్ నుండి రూలౌట్ అయ్యాడు. లోయర్ ఆర్డర్లో ఒక మంచి పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ కావాలని సీఎస్కే నుండి ట్రేడ్ చేసుకున్న రాజస్థాన్కు ఇది పెద్ద దెబ్బే. కానీ వారు శామ్ కరన్ స్థానంలో శ్రీలంక కెప్టెన్ దసున్ షానకను తీసుకోవడం ఒక మాస్టర్ స్ట్రోక్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం షానక మంచి ఫామ్లో ఉన్నాడు మరియు భారత పిచ్లపై ఆయన బ్యాటింగ్ శైలి జట్టుకు ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే యాడమ్ మిల్లే కూడా హ్యామ్స్ట్రింగ్ సమస్యతో బాధపడుతున్నాడు. కానీ అతను అఫీషియల్గా రూలౌట్ అవ్వలేదు మరియు ప్రస్తుతం రాజస్థాన్ క్యాంప్లోనే ఉన్నాడు. అయితే అతను మొదటి మ్యాచ్కు అందుబాటులో ఉంటాడా లేదా అనేది ఇంకా సందిగ్ధంలోనే ఉంది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు కూడా ఈసారి బ్యాడ్ న్యూస్లు ఎక్కువే ఉన్నాయి. ఆస్ట్రేలియా ఆల్రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్
ఫుట్ ఇంజరీ కారణంగా తప్పుకున్నాడు. అతని స్పస్థానంలో డేవిడ్ పైన్ అనే ఎక్స్పీరియన్స్ ఉన్న ఇంగ్లాండ్ బౌలర్ వచ్చాడు. డేవిడ్ పైన్కు T20లో 300 వికెట్లు తీసిన అనుభవం ఉండటం SRHకు కలిసొచ్చే అంశం. కానీ అతిపెద్ద ఇష్యూ ప్యాట్ కమిన్స్ ఇంజరీ. కమిన్స్ మొదటి 3 నుండి 4 మ్యాచ్లకు అందుబాటులో ఉండడని టీం మేనేజ్మెంట్ కన్ఫర్మ్ చేసింది. దీనివల్లే ఇషాన్ కిషన్ను కొత్త కెప్టెన్గా ప్రకటించాల్సి వచ్చింది. యంగ్ టీంను గైడ్ చేయడానికి కమిన్స్ లాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న లీడర్ లేకపోవడం స్టార్టింగ్లో SRHకు పెద్ద లోటు కాబోతోంది. వీరికి తోడు షోల్డర్ ఇంజరీ వల్ల ఈశాన్ మలింగా ఫస్ట్ హాఫ్ మొత్తం లేదా సీజన్ మొత్తం మిస్ అయ్యే అవకాశముంది. కమిన్స్కు బ్యాకప్గా మలింగను పెట్టుకుంటే ఇప్పుడు ఇద్దరూ లేకపోవడంతో SRH డొమెస్టిక్ బౌలర్ల మీద ఆధారపడాల్సి వస్తోంది. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విషయానికి వస్తే వారికి ఒక వింత సమస్య ఎదురైంది. వారి కీలక బౌలర్ ఎర్నెస్ట్ టైండల్ పర్సనల్ లైఫ్లో ఉన్న లీగల్ ఇష్యూస్ మరియు కేసుల కారణంగా జట్టు నుండి తప్పుకున్నారు. దాంతో ఆర్సీబీ అతని స్థానంలో ఎవరిని తీసుకోవటం లేదని తమ వద్ద ఉన్న బెంచ్ స్ట్రెంగ్త్ మరియు మ్యాంగేష్ యాదవ్ లాంటి యంగ్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ను వాడుకుంటామని ప్రకటించింది. అయితే ఆర్సీబీకి అసరైన తలనొప్పి జోష్ హాజిల్వుడ్ ఫిట్నెస్ సమస్య. హాజిల్వుడ్ మొదటి కొన్ని మ్యాచ్లకు అందుబాటులో ఉండటం లేదు. గత సీజన్లో ఆర్సీబీ కప్పు గెలవటంలో హాజిల్వుడ్ పాత్ర చాలా కీలకం. ఇప్పుడు అతను మరియు టైండల్ ఇద్దరూ లేకపోవటం వల్ల ఆర్సీబీ బౌలింగ్ యూనిట్ సెట్ అవ్వటానికి టైం పట్టవచ్చు. ఆలోపు వారు కొన్ని మ్యాచ్లు ఓడిపోతే కమ్బ్యాక్ చేయడం కష్టమవుతుంది. ఢిల్లీ క్యాపిటల్స్ టీం నుండి ఇంగ్లాండ్ ఓపెనర్ బెబెన్ డెకెట్ వర్క్లోడ్ మేనేజ్మెంట్ మరియు నేషనల్ కమిట్మెంట్స్ వల్ల తనంతట తానుగా తప్పుకున్నాడు. దీనివల్ల ఐపీఎల్లో అతనిపై 3 ఏళ్ల బ్యాన్ కూడా పడబోతోంది. అయితే ఢిల్లీ దగ్గర చాలామంది ఓపెనింగ్ ఆప్షన్స్ ఉండటం వల్ల డెకెట్ లేకపోవటం వారికి పెద్ద సమస్య కాదు. కానీ మిచెల్ స్టార్క్ ఫిట్నెస్ మాత్రం వారిని టెన్షన్ పెడుతోంది. స్టార్క్ వర్క్లోడ్ మేనేజ్మెంట్ కారణంగా స్టార్టింగ్ మ్యాచ్లకు అందుబాటులో ఉండటం లేదంట. అయితే కైల్ జామిసన్ మరియు దుష్మంతా చమీరా వంటి బ్యాకప్స్ ఉండటం ఢిల్లీకి ఊరటనిచ్చే అంశం. ఇక లక్నో సూపర్ జైంట్స్ టీం కూడా ఒక మంచి ప్లేయర్ను కోల్పోయింది. శ్రీలంక స్టార్ ఆల్రౌండర్ వానిందు హసరంగా హామ్ స్ట్రింగ్ ఇంజరీ వల్ల మొత్తం సీజన్ నుండి తప్పుకున్నాడు. హసరంగా లేకపోవటం వల్ల లక్నో టీం బ్యాలెన్స్ దారుణంగా దెబ్బతింటుంది. ఆయన స్థానంలో వెస్టిండీస్ స్పిన్నర్ గుడకేష్ మోతీని తీసుకున్నారు. అయితే మోతీ మంచి స్పిన్నరే కానీ హసరంగా లాగా బ్యాటింగ్ చేయలేడు. అలాగే మయాంక్ యాదవ్ మరియు మోసిన్ ఖాన్ కూడా ఫిట్నెస్ సమస్యలతో సతమతమవుతున్నారు. వీరితో పాటు జోష్ ఇంగ్లీష్ తన పెళ్లి కారణంగా ఫస్ట్ హాఫ్ మొత్తం అందుబాటులో ఉండటం లేదు. హసరంగా లేని లోటు లక్నోను ఖచ్చితంగా వేధిస్తుంది. ముంబై ఇండియన్స్ టీం నుండి యంగ్ ప్లేయర్ అథర్వా అంకోలేకర్ మోకాలి గాయం వల్ల తప్పుకున్నాడు. కానీ ముంబైకి ఉన్న బెంచ్ స్ట్రెంగ్త్ దృష్ట్యా ఇది పెద్ద ఇష్యూ కాదు. అయితే జస్ప్రీత్ బుమ్రా ఇంజరీ గురించి వస్తున్న వార్తలపై ముంబై ఫ్యాన్స్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బుమ్రా కేవలం తన ఫిట్నెస్ చెకప్ కోసం మాత్రమే బెంగళూరు వెళ్లాడు మరియు అతను మొదటి మ్యాచ్ నుండే అందుబాటులో ఉంటాడని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇక గుజరాత్ టైటాన్స్ నుండి పృథ్వీరాజ్ ఎర్ర రూలౌట్ అవ్వగా అతని స్థానంలో కుల్వంత్ కేజ్రోలియా వచ్చాడు. మిగతా ప్లేయర్స్ అందరూ ఫిట్గా ఉన్నారు. చివరగా పంజాబ్ కింగ్స్ నుండి లాకీ ఫెర్గుసన్ పర్సనల్ రీజన్స్ వల్ల స్టార్టింగ్ మ్యాచ్లకు ఉండటం లేదు. ఇది వారికి కాస్త ఇబ్బందే, ఎందుకంటే ఫెర్గూసన్ వారి మెయిన్ బౌలర్. అలా ఈ IPL 2 2026 ప్రారంభానికి ముందే ఇంజరీస్ అనేవి ప్రతి జట్టును ఏదో ఒక రకంగా దెబ్బతీశాయి. KKR, SRH మరియు లక్నో జట్లు అత్యధికంగా నష్టపోయాయని చెప్పవచ్చు. అయితే క్రికెట్లో ఇలాంటి గాయాలు సహజమే అయినా కీలక మ్యాచులకు ముందు ఇలా జరగడం అభిమానులను నిరాశకు గురిచేస్తుంది. అయితే ఈ కొత్తగా వచ్చిన రీప్లేస్మెంట్ ప్లేయర్స్ ఏ మేరకు రాణిస్తారో వేచి చూడాలి. మరి ఈ ప్లేయర్స్ ఇంజరీస్లో ఏ ప్లేయర్ లేకపోవటం వల్ల మీ టీం ఎక్కువగా నష్టపోతుందని మీరనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.